వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై విచారణ కొనసాగుతోంది. వివేకా సోదరులు పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లారు. ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను పోలీసులు విచారిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి కడప నుంచి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, చెప్పండి, వివేకా సోదరులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో చిట్టు చాలా వేగంగానే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. అయితే ఈ హత్యకు సంబంధించి హత్య నిందితులు ఎవరన్నది కనుక్కునే పనిలో భాగంగా ముందుగా బంధువులు ఆయన దగ్గరగా ఉండేవాళ్ళు, ఆర్థిక లావాదేవీలు ఉండే వాళ్ళను టార్గెట్ గా చేసుకొని చిట్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే నిన్న ఆయన డ్రైవర్ తో పాటు ఇంట్లో పని మనిషి కావచ్చు, ఆయన పిఏ కావచ్చు, ఇట్లా ఆయనతో వ్యాపార లావాదేవీలు ఉన్న గంగిరెడ్డి అనే వ్యక్తిని కావచ్చు, ఇలా వీళ్ళు వరుస పెట్టి చిట్టు విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే హత్య జరిగిన వెంటనే బంధువులే అక్కడికి వెళ్లడంతో ముందుగా ఆయన సోదరులను కూడా ఈ రోజు విచారణ చేపట్టింది. అయితే సిట్టు కార్యాలయం పిలుపు మేరకు సిట్టు కార్యాలయ అధికారుల పిలుపు మేరకు ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి సోదరులు ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డిలను కూడా పిలిపించి విచారించడం జరిగింది. అంతేకాకుండా ఆయన బావమరిది శివప్రకాష్ రెడ్డిని కూడా కొద్దిసేపటి కిందటే సిట్ అధికారులు పిలిపించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి కిందట డిఎస్ ఆఫీసు కూడా చేరుకోవడం జరిగింది. వీరితో పాటు పులివెందుల వైసీపీ నాయకుడు దొండవాగు శంకరెడ్డిని కూడా పిలిపించి విచారణ చేపట్టిన పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే కేసుకు సంబంధించి కొంత సమాచారం కొలిక్కి రావాలంటే ఆయన సంబంధికుల సమాచారం కూడా అవసరం కావడంతో సిట్ అధికారులు పిలిపించి మాట్లాడినట్టుగా తెలిసింది. అయితే ఆయన హత్య చేయాల్సింది కాదు, ఆయనను అనవసరంగా గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు, దీనిపై మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి సిట్ అధికారుల గిట్ట కూడా వైఎస్ వివేకానంద రెడ్డి సోదరులు అనుమానాలు వ్యక్తం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తోంది అనుష. అలాగే నాగరాజు, మనం చూసుకుంటే వివేక హత్యను ఇటువైపు అధికార పార్టీ కానీ విపక్ష పార్టీలు కానీ పూర్తిగా రాజకీయం చేసుకుంటున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు తన సోదరులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే పలువురిని అరెస్ట్ చేశారు. ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉందంటారా ఈ దర్యాప్తును? అనుష, అయితే హత్యకు సంబంధించిన ఆనవాళ్ళపై ఇప్పటికే సిట్ అధికారులు ఫోరెన్సిక్ కావచ్చు, తర్వాత డాగ్ స్క్వాడ్ తో కావచ్చు, ఇట్లా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రాజకీయంగా కూడా ఈ హత్య కేసు ముడిపడడంతో పోలీసులు ఈ సాధ్యమైనంత మేర తొందరగా ఈ వాస్తవాలను వెలికి తీసేందుకు సిట్ అధికారులు వేగంగా చర్యలు ప్రారంభిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే రాజకీయంగానే అంత గందరగోళంగా మారిన పరిస్థితుల్లో సిట్ అధికారులు మాత్రం సాధ్యమైనంత మేర ఆ కేసును విచారణను కొలిక్కి తీసుకొచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే నాగరాజు, థ్యాంక్ యూ.